లేఖనాల్లో మనం గమనించినప్పుడు బైబిల్లో ఏ భక్తిపరుడిని చూసినా ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వ్యక్తికి టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకోవాలి. కీ చాప్టర్స్ ఇన్ సమ్ ఫేమస్ పీపుల్ అని మనం ఆలోచన చేస్తే ఈ నిర్గమాకాండం 3వ అధ్యాయము మోషే జీవితానికి ఒక మూల అధ్యాయం కదా. అలాగే అబ్రహాము జీవితానికి ఆదికాండం 12వ అధ్యాయము మూల అధ్యాయం. అలాగే యెషయా భక్తి జీవితానికి యెషయా పరిచర్యకు యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. జెర్మియా పరిచర్యలో ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం మనం చూసినప్పుడు కుమ్మరి దగ్గరికి వెళ్ళి అంటాడు కదా, ఆ అధ్యాయం చాలా ప్రత్యేకమైంది. పేతురు జీవితానికి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము కీ చాప్టర్ మూలవాక్యం. అలాగే స్టెఫన్కు చెప్పండి అపోస్తుల కార్యాల గ్రంథము 7వ అధ్యాయము మూలవాక్యం మూల అధ్యాయం. పౌలుకి అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మూల. అంటే ఆ అధ్యాయాల్లో దేవుడు వారి జీవితాలను ఎలాగా మార్చాడు, కీ చాప్టర్స్ ఆఫ్ దేర్ లైఫ్స్ అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అబ్రహామును పిలిచిన విధానము, యాకోబుని ఆదికాండం 28వ అధ్యాయంలో పిలిచిన విధానము, మోషేని నిర్గమాకాండం 3వ అధ్యాయంలో పిలిచిన విధానము, యెషయా భక్తుడిని యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో పిలిచిన విధానము, ఆయా సందర్భాల్లో దేవుడు తన ప్రజలను తన పరిచర్య కొరకు పిలవడానికి వాడుకున్నటువంటి అధ్యాయాలను కీ చాప్టర్స్ ఇన్ ద బైబిల్ అని మనం అంటాం. ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు మోషే జీవితంలోనే ప్రాముఖ్యమైనటువంటి ఒక ట్రాన్సిక్షన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. మిద్యాను అనే ప్రాంతం నుండి హోరేబు అనే ప్రాంతానికి మోషే రావటం చూస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఏమండి, దేవుడు మన జీవితాలు మార్చాలనుకున్నప్పుడు దేవుడు ప్రదేశాలను కూడా మారుస్తాడు. కొన్నిసార్లు ట్రాన్స్ఫర్స్ని ఇస్తాడు దేవుడు. బైబిల్లో కూడా మనం కాస్త లోతుకెళ్ళి పరిశీలన చేస్తే ఊజు నుండి కానానుకు దేవుడు అబ్రహామును పిలిచాడు. మిద్యాను నుండి హోరేబునకు దేవుడు మోషేను నడిపించాడు. అలాగే పౌలు మారాలంటే రోమాలో కాదు దమస్కులోనికి తీసుకెళ్ళాలి. అలాగే యోనా పూర్తిగా మారుమనసు పొందాలంటే తర్షీషులో కాదు నినివేకి వెళ్ళాలి. అలాగే ముందుగా రాబోతున్న కరువును తట్టుకుని తన కుటుంబానికి ఒక ఆశాకిరణంగా మారాలంటే యాకోబుని దాతాను అనే ప్రదేశం నుండి ఐగుప్తులోనికి మార్చాలి. అంతేకాకుండా మనందరికి అవసరమైన ఈ అంత్యదిన కాల ప్రత్యక్షత ప్రకటన గ్రంథం మనకి ఇవ్వబడాలంటే యోహాను యెరూషలేము నుండి పత్మాసుకు తీసుకువెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు వాడుకునే ముందు, దేవుడు మార్చే ముందు ప్రదేశాలను మార్చాడు. హల్లెలూయా. విశ్వాసులకు తండ్రికి అబ్రహాం ఉండాలంటే తన ప్రాంతమైన ఊజు అనే ప్రాంతము నుండి కానానుకు దేవుడు నడిపించాడు. బైబిల్లోనే కాకుండా సెక్యులర్లో కూడా లీడర్షిప్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మోషే పేరు ప్రస్తావించుకున్నారు. అంత గొప్ప మహానాయకుడు మోషే. ఆయన అంత గొప్ప నాయకుడిగా మారాలంటే మిద్యాన్లో కాదు నీవు ఉండాల్సింది, ఎక్కడికి ఉండాలి? హోరేబులోనికి నీవు రావాలి అని దేవుడు హోరేబులోకి తీసుకొచ్చి ఆ మండుచున్న పొదములో నుండి మోషే జీవితాన్ని మార్చాడు. మోషేకు కావలసిన ప్రత్యక్షతను అనుగ్రహించాడు. పౌలు కూడా మనుషుల్ని చంపుతూ క్రైస్తవుల్ని చంపుతూ సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఒక ప్రయాణము తన జీవితంలో ఎదురైంది. అదే దమస్కు అనే ప్రాంతం. అక్కడ అన్నయ్య అనే వ్యక్తి ఉంటాడు. నీ కళ్ళకు పట్టినటువంటి ఆ యొక్క పొరలన్నీ కూడా ఊడిపోవాలి. అక్కడి నుంచి ప్రారంభమైన పౌలు పరిచర్య అద్భుతంగా ముందుకు కొనసాగింది. అలాగే అవిధేయుడు దేవుని మాట నుండి పారిపోవాలనుకున్నాడు. అన్యజనులైనటువంటి నినివే ప్రజలు మారు మనసు పొందటం యోనాకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు. అందుకని దేవుడు మనం ఎక్కడికి వెళ్ళొద్దు అనుకుంటాం అక్కడికే పంపిస్తాడు. ఏది చేయొద్దు అనుకుంటామో అదే దేవుడు కొన్నిసార్లు చేయిస్తాడు. దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకోగలిగితే, దేవుని ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోగలిగితే కొన్నిసార్లు ఈ టీంలో వద్దు ప్రభావం ఇంకొక టీం అనుకుంటారు మీరు, కానీ దేవుడు ఆ మేనేజర్ దగ్గరికే మిమ్మల్ని తీసుకెళ్తాడు. ఈ వైపు వద్దు ప్రభువా ఆ వైపు అనుకుంటాం మనం, కానీ దేవుడు ఆ మార్గంలో తీసుకెళ్తాడు. ఎందుకంటే దేవుని ప్రణాళికలు మన జీవితానికి ఎంతో మేలుకరమైనవి, అది క్షేమకరమైనవని మనం గమనించాలి. ఇక్కడ మోషే జీవితాన్ని నిర్గమాకాండం 3వ అధ్యాయంలో చూస్తే ఎండిన ఎడారి అనుభవం నుండి మండేటువంటి పొద అనుభవంలోనికి మోషే నడిపించబడుతున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. ఎండిన ఎడారి అనుభవం నుండి మండేటువంటి పొద అనుభవానికి, ద బ్లెస్సింగ్స్ ఎట్ బర్నింగ్ బుష్,
మండేటువంటి పొద దగ్గర మోషే పొందుకున్నటువంటి దీవెనలేంటో ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేద్దాం. లేఖనం మనం పరిశీలన చేసినప్పుడు తన మామ అయినటువంటి ఇత్రో మందను మేపుతూ ఎన్ని సంవత్సరాలు గడిపాడంట? 40 years, 40 సంవత్సరాలు గడిపాడు. మోషే జీవితంలో 3 chapters మనం చూస్తాం. 40 years ఏమో ఐగుప్తులో రాజకుమారుడిగా ఉన్నాడు. నెక్స్ట్ 40 years ఏమో అరణ్యములో, మిద్యాన్ అరణ్యములో ఒక అల్లుడిగా బ్రతికాడు. నెక్స్ట్ 40 years ఏమో మరల అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలను కానాను నడిపించేటువంటి గొప్ప నాయకుడిగా ఉన్నాడు. సో ఈ 3 అంకములను మనం పరిశీలన చేస్తే దేవుడు మోషేను ట్రైన్ చేసిన విధానము, మోషేను పరివర్తన కలిగించిన విషయం ఏమండి, మోషే మామూలుడు కాదండి. మనలో కలిగి ఉన్న జాతి పిచ్చి, కుల పిచ్చి, కుల అహంకారం ఈరోజు చాలా మందిలో కనిపిస్తుంది. అలాంటి వాళ్ళందరికీ మహానాయకుడు మోషే. ఎలా తెలుసా? ఒకరోజు హెబ్రీయుడు ఐగుప్తీయుడు కొట్టుకుంటుంటే ఐగుప్తీయుడిని చంపేసి ఆ ఇసుకలో పాతిపోయి అంత జాతి పిచ్చి కలిగిన వ్యక్తి మోషే. ప్రియులరా, మోషే గనక మిద్యానుకు పారిపోయి ఉండి రాకపోతే, మిద్యానులో 40 సంవత్సరములు ఆయన జీవించి ఉండి అక్కడ హోరేబు లాంటి ఒక అనుభవంలోనికి రాకపోయి ఉంటే మోషే గొప్ప నాయకుడిగా ఆవిష్కరించబడేవాడు కానే కాదు. మీరు నమ్మాలి. ఎవరిని బిడ్డలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నడిపించే మార్గము అరణ్యమైన, జలప్రళయమైన, సముద్రమైన ప్రభువు నడిపించడం ఆయన చిత్తమైతే మనం నడవగలిగితే ప్రతి చోట దేవుని ప్రత్యక్షతను మనం చూడగలుగుతాము. హల్లెలూయా. సో మోసెస్ స్పెండ్ 40 years ఇన్ మిడియన్. ఎవరు ఈ మిద్యానీయులు? ఎందుకు మిద్యాన్ అరణ్యములో ఉన్నాడు? మిద్యాన్లో ఉంటే వచ్చే ఆశీర్వాదం ఏంటి, శాపం ఏంటి? ఎవరు ఈ మిద్యానీయులు? ఎప్పుడైనా చదివారా మీరు బైబిల్లో? ఆది కాండములో మనం చూసినప్పుడు 25వ అధ్యాయం 1వ వచనంలో, జెనసిస్ చాప్టర్ 25 verse 1లో అబ్రహాము మరొక భార్యని వివాహం చేస్తున్నాడు. ఆమె పేరు కెతూరా కదా. కెతూరాకి పుట్టినటువంటి సంతానంలో ఒక వ్యక్తి అయినటువంటి వాడు ఈ మిద్యాను. ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఈ మిద్యానీయులు దేవుని చిత్తమునకు వ్యతిరేకమైనటువంటి జనాంగం, వాగ్దాన సంబంధమైనటువంటి వారు కానే కాదు. దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి వారు ఈ మిద్యానీయులు. అంటే అన్యజనులు. అలాంటి అన్ని జనుల మధ్యలో మోషే 40 సంవత్సరాలు బ్రతికాడు, కానీ దేవుని ప్రత్యక్షతను పొందుకోలేకపోయాడు, దేవుని వాగ్దానం చూడలేకపోయాడు, కాలంతో పాటు దొర్లిపోయాడు తప్ప ఎలాంటి పర్పస్ లేని వ్యక్తిగా మోషే 40 సంవత్సరములు మిద్యాన్ అరణ్యములో జీవించాడు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది మిద్యాన్లోనే ఉన్నారు. ఇంకా దేవుని పురం అనుకుంటున్నారు, కానీ అది దేవుని చిత్తానుసారం కాదని గ్రహించట్లేదు. కెతూరా అబ్రహాముని మనం చూస్తాం, కానీ కెతూరా దేవుని చిత్తంలో లేనటువంటి స్త్రీ. అబ్రహాము విశ్వాసం కలిగిన వ్యక్తే, కానీ ఒక బలవంతం చేత, ఒత్తిడి చేత మరొక స్త్రీని వివాహం చేసుకోక పుట్టినటువంటి అనవసరమైన జనాంగములో ఈ మిద్యానీయులు ఒకళ్ళు. ప్రియులారా, ఇక్కడ మనం ఆలోచన చేసి నేర్చుకోవాల్సిన ఆత్మీయ పాఠం ఏంటి అంటే, కొన్నిసార్లు మనం వెళ్ళే మార్గంలో మనకు ఎదురయ్యేటువంటి అనుభవాలు ఎలా ఉంటాయంటే అక్కడక్కడే ఉంటాం అని, కానీ ఎలాంటి వృద్ధి కూడా మన జీవితాల్లో కలగదు. వై? ఎందుకు బిజినెస్ బ్లెస్ అవ్వట్లేదు? ఎందుకు జాబ్లో ప్రమోషన్స్ లేవు? ఎందుకు కుటుంబంలో మేలు జరగట్లేదంటే ఒకవేళ మనం మిద్యాన్ లాంటి అన్య ప్రాంతంలో ఉంటున్నామేమో పరిశీలన చేసుకోవాలి. అన్య సాంగత్యం చేస్తున్నామేమో పరిశీలన చేసుకోవాలి. వాగ్దాన పూరితము కానటువంటి జీవితాల్లో మనం ఉన్నామేమో పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమైనాం. 40 సంవత్సరములు ఆయన మిద్యాన్లో ఉన్నాడు, కానీ దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోయాడు, దేవుని దర్శనాన్ని పొందుకోలేకపోయాడు, దేవుని ప్రత్యక్షత పొందుకోలేకపోయాడు. తన జీవితం కాలంతో పాటు దొరలిపోతుంది, కానీ ఎలాంటి పర్పస్ లేనటువంటి జీవితాన్ని మోషే జీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఎకోబేదు మోషే తల్లి పేరు కదా. ఎకోబేదు పుట్టుకతోనే నాజీరు చేసింది మోషేకు. ఎంతోమంది పసిపిల్లల్ని పరో చంపేస్తుంటే ఎంతో కష్టపడి తన మగ శిశువు అయినటువంటి మగ సంతానమైన మోషేను దాచి పెంచింది. దేవుని ప్రణాళికతోనే ఆ పరో రాజకుమార్తె కళ్ళల్లోనికి మోషే వెళ్ళాడు. రాజకుమారుడిగా సకల విద్యలో ప్రవీణుడయ్యాడు, కానీ తాను చేసిన తప్పు వల్ల ఎక్కడికి వచ్చేసాడు? మిద్యాన్లోనికి పారిపోవలసి వచ్చింది. దేవుడు ఊడుకుంటాడా? దేవుడు విడిచిపెడతాడా? దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం. కొన్నిసార్లు మనం పారిపోవాలనుకుంటాం, కానీ అందుకనే నేను ఎక్కడికి పోయినాను నీవు అక్కడ ఉండు.
డు నాట్ ఎస్కేప్ ఫ్రమ్ కాల్ ఆఫ్ గాడ్. దేవుని పిలుపు నుండి మనం ఎక్కడికి కూడా పారిపోలేం ప్రియులరా. దేవుడు చూడలేనటువంటి ప్లేస్ ఏది కూడా భూలోకం మీద లేదు. అది సో ఇక్కడికి అరణ్యానికి వస్తే దేవుడు అక్కడ కూడా ఉన్నాడు. అందుకని చూడండి, మనం చదువుకున్న మాటలో 3వ వచనం, ఆ పొద యాల కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచెదననుకొనెను. హల్లెలూయా. యాల కాలిపోలేదో ఇంగ్లీష్ బైబిల్ అయితే ఐ టర్న్ బ్యాక్ అండ్ సీ. కొన్నిసార్లు దేవుని కార్యాలు జరుగుతున్నప్పుడు, దేవుని ప్రణాళిక నెరవేర్చబడుతున్నప్పుడు, దేవుని కృప, దేవుని అగ్ని, దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలు జరుగుతున్నప్పుడు ఆల్ యూ నీడ్ టు డూ ఈస్ టర్న్ బ్యాక్ అండ్ సీ వాట్ గాడ్ ఈస్ డూయింగ్. దేవుడు మీ జీవితాల్లో చేస్తున్న కార్యాలను మీరు చూడాలి. కొన్నిసార్లు ముందుకు వెళ్ళిపోతాం మనం. ఆ తట్టు వెళ్ళి చూచుదననుకొని మోషే ఆ మండుచున్న పొద దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియులరా, గాడ్ లెడ్ హిమ్ టు హోరేబ్. దేవుడు దేవుని పర్వతమైన హోరేబులోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. 40 సంవత్సరములు దేవుని ప్రత్యక్షత లేదు, దేవుని మాట లేదు, దేవుని దర్శనం లేదు. హీ వాజ్ ఫిట్ ఫర్ నథింగ్. తన మామ ఇంటిలో తన కడుపు నింపుకోవడానికి మందను కాస్తున్నాడు తప్ప తన జీవితంలో గోల్ లేదు, అంబిషన్ లేదు. తను ఎటు వెళ్తున్నాడో తెలియని పరిస్థితుల్లో 40 సంవత్సరములు ఆ యొక్క మిద్యాన్లో గడిపాడు. దేవుడు హోరేబులోనికి వచ్చిన తర్వాత దేవుడు మోషేను దర్శిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎండిపోయిన అరణ్య పర్వాల నుండి మనలో చాలా మందివి దేవుని నివాస స్థలమైన హోరేబులోనికి నడుచుదుముగాక. హల్లెలూయా. హోరేబ్ అనగా ద మౌంటైన్ ఆఫ్ గాడ్, దేవుని పర్వతం. చూడండి ఏం జరిగిందో అక్కడ ఒకసారి. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని ఆ పొద కాలిపోలేదు. అరణ్యములో పొద ఉండటమే గొప్ప విషయం, అలాంటిది మండుచుందంట. దీని గురించి చాలామంది ఈజిప్షియన్ లేకపోతే మిడిరియన్ అరణ్యంలో రీసెర్చ్ చేసినప్పుడు అసలు పొదలు ఉంటాయా అంటే ఉంటాయి. అరణ్యంలో పెరిగేటువంటి మొక్కలు ఉంటాయి. బోటనీ ప్రకారము ఈ యొక్క చెట్లు లేకపోతే వృక్షములు, మొక్కలు, ఈ శాస్త్ర ప్రకారము డిక్టానిమస్ అల్బస్, ఆ మొక్క పేరు రాసుకోండి, డిక్టానిమస్ అల్బస్ అనేటువంటి మొక్క ఈజిప్షియన్ ఎడార్లో బ్రతుకుతుంది. ఈజిప్షియన్ ఎడార్లో మాత్రమే ఉంటుంది. అది ఒక మల్లె పొద ఉంటుంది చూసారా, మల్లె తీగలు ఉంటుంది చూసారా, అట్లా భూమికి వెడల్పుగా పాకుతుందంట. ఎడారిలో అది మండేటువంటి గుణం కలిగేటువంటి ఆ లక్షణం కలిగిన మొక్క. బాటనీ ప్రకారము దాన్ని ముట్టుకున్నా లేకపోతే ఎండ దాని మీద పడినా ఇట్స్ లుక్స్ లైక్ బర్నింగ్, మండుచున్నటువంటి ఆ విధానంగా ఆ డిక్టానిమస్ అల్బస్ అనేటువంటి మొక్క ఉంటుంది. అది ఈజిప్షియన్ ఎడార్లోనే ఉందని చెప్పి శాస్త్రజ్ఞులు దీని గురించి పరిశోధన చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు సృష్టిని కూడా ప్రజల్ని మార్చడానికి, ప్రజలతో మాట్లాడడానికి వాడుకుంటాడు. కాకులతో మాట్లాడతాడు, గొర్రెల ద్వారా మాట్లాడతాడు, గాడిదల ద్వారా మాట్లాడతాడు. ఏమండి, ఈ రెయిన్బో తెలుగులో ఏమంటారు, ఇంద్రధనుసు ద్వారా మాట్లాడతాడు, పావురాల ద్వారా మాట్లాడతాడు. ఆఖరకు అరుదైన డిక్టానిమస్ అల్బస్ అనేటువంటి ఈ పొదలో నుండి కూడా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఇది ఏదో గుడ్డిది కాదు, లేకపోతే ఏదో జరిగింది అక్కడ మాయ జరిగింది కాదు. దేవుడు బోటనీ ద్వారా కూడా తన ప్రజలతో మాట్లాడగలడు, తన ప్రజలను మార్చగలడు. సో మోషే ఆ హోరేబులోనికి వెళ్ళిన తర్వాత దేవుడు ప్రత్యక్షమవుతా ఉన్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. గాడ్ యూజ్ నేచర్ టు మనల్ని పిలవడానికి, మనతో మాట్లాడడానికి. చూడండి, తుఫాన్లను వాడుకున్నాడు దేవుడు, సముద్రాన్ని వాడుకున్నాడు, పర్వతాలను వాడుకున్నాడు. దేవుడు మనతో మాట్లాడాలనుకుంటే ఎవరి ద్వారా అయినా, ఏ రీతిగానైనా మాట్లాడతాడు. మన జీవితాలను మారుస్తాడు, ప్రేరేపిస్తాడు, ఆయన పురికొల్పుతాడు, ఆయన పరివర్తన కలిగిస్తాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ హోరేబులో మోషే చూస్తుంది ఏంటంటే, హోరేబు అనగా మొట్టమొదటిది దేవుని పర్వతము, ద మౌంటైన్ ఆఫ్ గాడ్, దేవుడు నివసించు ప్రదేశము.
దేవుడు కోరుకున్నటువంటి ప్రదేశము హోరేబ్ అనగా. తర్వాత హోరేబులో కనిపిస్తుంది ఏంటి? దేవుని ప్రత్యక్షత, ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. మొదటిది దేవుని పర్వతం, రెండవది దేవుని ప్రత్యక్షత. 40 సంవత్సరాలు ఎలాంటి ప్రత్యక్షత జరిగిందా? లేదు. నో రెవల్యూషన్ ఆఫ్ గాడ్. 40 years ఆ డిజర్ట్లో తిరుగుతూ ఉన్నాడు. కానీ ఈ అరణ్యము దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యం. లోక సంబంధంగా తిరిగి 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 సొంత సంపాదన కొరకు, తన కడుపును నింపుకోవడం కొరకు, డబ్బులు సంపాదించుకోవడం కొరకు ఆ మామ దగ్గర పనిచేస్తున్నాడు. కానీ దేవుని ప్రత్యక్షతను పొందుకోలేకపోయాడు మోషే. కానీ ఎప్పుడైతే ఆ మండుచున్న పొదను చూడగలిగాడో, దేవుని పర్వతమైన హోరేబు రగలిగాడో, దేవుని యొక్క ప్రత్యక్షతను చూడగలిగాడు. హల్లెలూయా. దైవజనాంగమా, దేవుని సంగమా, దేవుని పిల్లలుగా దేవుని ప్రత్యక్షత కనుక మన జీవితాల్లో లేకపోతే అది మన జీవితాలకు ఒక డార్క్ పీరియడ్ అని గుర్తుపెట్టుకోవాలి కదా. దేవుడు మాట్లాడకపోతే, దేవుని స్వరవిని అనుభవాలు లేకపోతే, దేవునితో మనం సంభాషించేటువంటి మోకాళ్ళ పర్సనల్ ఆ వ్యక్తిగత ప్రార్థన జీవితం లేకపోతే అది మన జీవితానికి చీకటి యుగం. అవునా కదా? బైబిల్లో రెండు టెస్ట్మెంట్స్కి, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్యలో ఒక పేజ్ ఉంటుంది కదా. ఎన్ని సంవత్సరాలు అది? 400 సంవత్సరాలు. ఈ 400 సంవత్సరాలు ఏం జరిగిందంటే, దేవుడు మనిషిని సృజించినందుకు గాను వాడు పదే పదే పాపం చేస్తున్నాడు. యాజకులను పంపించాడు, పాపం నుంచి బయటకు రాలేదు. రాజుల ద్వారా మాట్లాడాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడు, చిన్న ప్రవక్తల ద్వారా మాట్లాడు, సృష్టి ద్వారా అన్ని రీతిలుగా మాట్లాడిన ప్రజలు దేవుడు చేత సృజించబడినటువంటి వారు పాపం నుంచి బయటకు రాలేదు. అందుకని దేవుడు మనిషితో మాట్లాడడం మానేసాడంట. దాన్ని 400 years డార్క్ పీరియడ్ ఆఫ్ హ్యూమన్ హిస్టరీ, మానవ జాతిలోని చీకటి యుగం అంటారు. దేవుని ప్రత్యక్షత లేకపోతే మన జీవితాలు అది చీకటే. ఒకవేళ ఇంటి నిండా డబ్బులు ఉండొచ్చు, ఇంటి నిండా అన్నీ ఉండొచ్చు, కానీ దేవునితో కమ్యూనికేషన్ లేకపోతే అదేంటది? చీకటే. మన ఎలాంటి ఫలింపు ఉండదు. స్పిరిచువల్గా మనం గ్రో అవ్వలేము, స్పిరిచువల్గా మనం ఫలించలేము. ప్రియులరా, మోషే కూడా ఆ హోరేబులోనికి రాగానే దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు. మూడవదిగా పరిశుద్ధాత్మ అగ్నిని చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క డిక్టానిమస్ అల్బస్ అనేటువంటి పదలో నుండి దేవుడు ఇస్తున్నటువంటి మరొక సాదృశ్యం ఏంటంటే, హి వాజ్ ఎన్కౌంటరింగ్ విత్ అనాయింటింగ్ ఆఫ్ గాడ్. దేవుని అభిషేకముతో ఆయన నింపబడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే పుట్టుకతోనే ప్రతిష్ఠించబడిన వ్యక్తి. ఇశ్రాయేల్ యొక్క విమోచన కొరకు, ఇశ్రాయేల్ యొక్క బానిసత్వం నుంచి వారిని బయటకు తీసుకురావడానికి యెహోవా ద్వారా ప్రత్యేకమైన రీతిలో పెంచబడిన వ్యక్తి మోషే. కానీ ఈ 40 సంవత్సరాల అరణ్య జీవితం తనలో అభిషేకాన్ని కోల్పోయాడు, తలంతులను కోల్పోయాడు, తనకున్నటువంటి సర్వ విద్యల్లో ప్రావీణ్యతను కోల్పోయిన మోషే ఇదిగో హోరేబులో ఆ మండుచున్న పొద దగ్గరకు వచ్చినప్పుడు దేవుని అభిషేకముతో నింపబడుతున్నాడు. హల్లెలూయా. దేవుని అభిషేకం ఏం చేస్తుంది? కోల్పోయిన వాటన్నిటిని మరలా ఇస్తుంది. తలాంతులతో మనల్ని నింపుతుంది. దేవుని పరిచర్య కొరకు మనల్ని ఇగ్నైట్ చేస్తుంది, ప్రజ్వలింపజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని అభిషేకం మనందరికి అవసరం. కాల్చబడాలి. దేవుని అగ్నితో మనందరం కూడా కాల్చబడాలి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఎవరిని పంపుదును నేను అన్నప్పుడు యెషయా, అయ్యో ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను, అపవిత్రమైన జనుల మధ్య నివసిస్తున్న వాడను. అప్పుడు జరిగింది ఏంటంటే, దేవుని సన్నిధి నుంచి ఒక అగ్ని కణం వచ్చి యెషయా పెదవులను తాకెను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని అగ్ని చేత మనం కాల్చబడినప్పుడు పరిశుద్ధత, అభిషేకము, ఆత్మ నింపుదల, ఆత్మ తలాంతులతో మనం నింపబడగలుగుతాం. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ అగ్ని అనుభవాలు గుండా మనం వెళ్ళాలి. హల్లెలూయా. అది ఆ 120 మంది కూడా ప్రభు వెళ్ళిపోయాడు, ఆరోహణం అయిపోయాడని బిక్కుబిక్కుమంటూ యెరూషలేం ఆ మేడ గదిలో తలుపేసుకున్నారు. అక్కడ జరుగుతుంది మీకు తెలుసు కదా, యెరూషలేంలో గలిలయ, సమరయ ప్రాంతాలన్నిటి నుంచి అందరూ ఫెస్టివల్ జరుపుకున్నారు. కానీ ఈ 120 మెంబర్స్ మాత్రం దే వర్ ఐసోలేటెడ్, దే వర్ ఫ్రిటెండ్. వారు భయముతో తన తలుపులు వేసుకున్నారు. ఏం జరిగింది? అపోస్తలుల 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ దేవుడు బలమైన గాలి వలె, అగ్ని కణముల వలె వారి మీద వాలెను. హల్లెలూయా, హల్లెలూయా. అది నిజమైన అభిషేకం, నిజమైన ఆత్మ నింపుదలది. దైవ జనాంగమా, ఆత్మ లేనివాడు నావాడు, చెప్పండి, నావాడు కాడు. ఎస్, మోషే జీవితంలో ఇది ఒక టర్నింగ్ పాయింట్ అని మనం చెప్పుకుంటున్నప్పుడు, వాట్ దట్ ఎక్విప్డ్ మోసెస్
ఫర్ ద 40 years ఆఫ్ మినిస్ట్రీ విసిగించేటువంటి ప్రజలు, సణుగుకునేటువంటి ప్రజలు రకరకాలుగా మోషే మీద రాళ్ళు ఎత్తారు, మోషేను విసిగించారు. మోషే చచ్చిపోదామనుకున్నాడు, మోషే ఆత్మర్పణ చేసుకుందామనుకున్నాడు. ఆ భయంకరమైన మహత్కరమైన పరిచర్య కొరకు మోషేను సిద్ధపరిచింది ఏంటి అంటే, ఇదిగో ఈ మండుచున్న పొదలో దేవుని ఆత్మ ద్వారా కాల్చబడ్డాడు. హల్లెలూయా. ఒక పనిముట్టు మన చేతిలో వాడబడాలి అంటే అది మొదట అగ్నిలో కాల్చబడాలి. ఆ గోల్డ్ స్మిత్ దాన్ని ఏం చేస్తాడంటే కాల్స్తాడు, కొడతాడు, కాలుస్తాడు, కొడతాడు. తనకిష్టమైన రూపంలో ఆ పాత్రను మలిచి మార్కెట్లోకి రిలీజ్ చేస్తాడు. హల్లెలూయా. దేవుని చేతిలో మనం వాడబడేటట్టుగా ఉండాలంటే ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? అగ్ని చేత, పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడాలి, ఆత్మ వరములతో నింపబడాలి. హల్లెలూయా. డివైన్ చర్చ్లో ఉన్న ప్రతి విశ్వాసి ఈ 2026లో దేవుని అగ్నితో నింపబడి, కాల్చబడి, పరిశుద్ధపరచబడి, ప్రతిష్ఠించబడి, ఆత్మవరములతో నింపబడి దేవుని కొరకు ఉపయోగకరమైన సాధనముగా దేవుడు మనలందరినీ మలుచును గాక. ఆమేన్, ఆమేన్. అలాంటి అనుభవాలు సంఘాల్లో కొదవైపోతున్నాయి. అలాంటి ప్రసంగాలు లేవు ఈరోజు. పరిశుద్ధాత్మ, దేవుడు, అభిషేకం అంటే ఏంటంటే ఎగరటం, గంతులేయటం, లేకపోతే రబరబరబర ఎక్కువైపోయినాయి. పరిశుద్ధాత్మ దేవుడు అంటే సోషల్ మీడియాలో ఒక ఘోరమైనటువంటి ట్రోలింగ్ ఈ రోజుల్లో జరుగుతుంది. కానీ ఆత్మ దేవుని ద్వారా మనం తాకబడినప్పుడు మొట్టమొదటిగా క్రమపరచబడతాం, పరిశుద్ధపరచబడతాం, వ్యర్థమైన దానితో కాల్చబడతాం. మనం వ్యర్థమైనవన్నీ తీసివేసుకుని, అందుకనే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మోషే నీవు నిల్చున్న ప్రదేశము పరిశుద్ధ ప్రదేశము కాబట్టి నీ చెప్పులు విడువము. అది ఎక్కడ ఆత్మదేవుని అగ్ని కుమ్మరించబడుతుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. అన్ఫార్చునేట్లీ నేటి సంఘాల్లో అనాయింటింగ్ అంటున్నాం, గిఫ్ట్స్ ఆపరేషన్ అంటున్నాం, పార్టేషన్ అంటున్నాం, ఎలివేషన్ అంటున్నాం, మేనిఫెస్టేషన్ అంటున్నాం. కానీ ఈ శాంటిఫికేషన్ అనేది సంఘాల్లో కొదువైపోయింది. am I right? పరిశుద్ధత అనేది నేటి సంఘాల్లో కొదువైపోయింది. ప్రియులారా, హోరేబులో మోషే దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడు, దేవుని ప్రత్యక్షతను చూశాడు, పరిశుద్ధాత్మ అగ్ని అనుభవం గుండా వెళ్ళాడు. 4వది పరిశుద్ధపరచబడ్డాడు మోషే. హల్లెలూయా. 5వది పరివర్తనం చెందాడు. ఎక్కడ పరివర్తనం చెందాడు? ఎలా పరివర్తనం చెందాడు? ఏమండి, 40 years మామ మందను మేపుతున్నాడు మోషే. నేను అటు ఇటు పోవట్లేదు, స్ట్రైట్గా మాట్లాడుతున్నాను. మామ మందను మేపాడు, ఎన్ని రకాల పాపాలు గుండా పోయాడో, దేవుని చిత్తాన్ని మర్చిపోయాడు, దేవుని వాక్యం మర్చిపోయాడు. నాజీరు చేయబడిన వ్యక్తి తన జీవితం పైన ప్రతిష్ఠితున్న అభిషేకాన్ని కోల్పోయాడు. కానీ ఇక్కడ హోరేబులోనికి రావడం ద్వారా తన జీవితం పరిశుద్ధపరచబడింది. ఎలా నేను చెప్తాను చూడండి. ఎలా అంటే తన ఈగో కాలిపోయింది. ఏంటది? మోషే మామూలు వ్యక్తి కాదండి, సాత్వికుడిగా మార్చబడ్డాడు మోషే. నా ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా మార్చబడ్డాడు. దాని వెనక ట్రైనింగ్ ఇదిగో హోరేబ్లో, ద స్కూల్ ఆఫ్ హోరేబ్, ద స్కూల్ ఆఫ్ బర్నింగ్ బుష్. ఎలా మార్చబడ్డాడు? ఘోరమైన జాతి అహంకారం కలిగిన వ్యక్తి, నా కులం, నా జాతి అనేటువంటి అహంకారం కలిగిన వ్యక్తి భూమి అన్నంతటిలో సాత్వికుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. అదే పరివర్తన. ఆ బర్నింగ్ బుష్ దగ్గర, ఆ మండుచున్న పొద దగ్గర మోషే జీవితం ఎలా పరివర్తన చెందిందంటే, తనకున్నదంతా కూడా విడిచిపెట్టేసి రిక్తునిగా మార్చుకుని దేవుని పరిచర్య కొరకు ఖాళీ చేయబడిన వాడిగా వెళ్తున్నాడు. మొదటిది హిజ్ ఈగో, రెండవది హిజ్ టంగ్, తన నాలుక. ఏం మారాలి పరిచర్యకు వచ్చే ముందు? దేవుని సేవకు వచ్చే ముందు ఏం మారాలి చెప్పండి? నోరు మంచిదైతే, ఒకవేళ లోపల పరిశుద్ధత గంపెడంతున్నా ఆ చిన్న నాలుకను మనం కంట్రోల్ చేసుకోకపోతే అది మొత్తం అంతటిని సర్వనాశనం చేస్తుంది. అందుకనే మోషే, ప్రభువా నేను నోటి మాంద్యము కలిగిన, ఐఎమ్ నాట్ ఎలక్వెంట్ టు స్పీక్, నేను ఎలక్వెంట్గా స్పష్టంగా మాట్లాడలేను ప్రభువా అన్నాడు. కానీ కొన్ని చాప్టర్స్ తర్వాత మనం చూస్తే మోషే మాట్లాడుతుంటే 20 లక్షల మంది విన్నారు. హల్లెలూయా. మోషే అరిస్తే సర్వ సమాజం అంతా అదిరిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిస్ టంగ్ వాస్ ట్రాన్స్ఫార్మ్డ్.
పదే పదే సంఘానికి నేను చెప్పే మాట అదండి. మనం పెద్ద పెద్ద వరాలు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. పెద్ద పెద్ద అగ్నిని ఏలియా వలె భూమి మీదకు తీసుకురావాల్సిన అవసరం లేదు. మనకి దేవుడు ఇచ్చిన చిన్న నాలుగును కంట్రోల్ చేసుకోగలిగితే కుటుంబాలు కట్టబడతాయి, సంఘాలు కట్టబడతాయి, భార్యాభర్తల జీవితాలు కట్టబడతాయి, శాంతి, సమాధానము, నెమ్మది, ఐక్యత అన్నీ అందులోనే. నాలుకను కంట్రోల్ చేసుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి ఇది. అందుకనే మొన్న పెద్ద ఆయన చెప్పారు, నాలుకను కంట్రోల్ చేసుకుంటే 2 ఉపయోగాలు. ఒకటి, మనసు ప్రశాంతంగా ఉంటుంది. 2ది, పొట్ట నిమ్మలంగా ఉంటుంది. అంతేనా? అవునా కదా? 4 కంట్రోల్ చేసుకుపోతే తినాలన్నీ తినేస్తాం, తినకూడవన్నీ తినేస్తాం, తింటనే ఉంటాం, పొట్ట కదుపు అనేది ఉండదు. 2వది, 4ను కంట్రోల్ చేసుకోకపోతే వ్యర్థమైనవన్నీ మాట్లాడతాం. యాకోబు రాశాడు కదా, నాలుక చిన్న అవయవమైనను అదేం చేస్తుందంట, పాప ప్రచండమైంది. దేవుని ప్రజలారా చాలా జాగ్రత్త. మన నోటి మాటలో పవిత్రత కలిగి ఉండమని దేవుని సెలవిస్తాం. నోటి మాటకు చాలా శక్తి ఉంది. వ్యర్థమైన మాటలు మాట్లాడటం మానేసేయండి. దేవుని వాక్యానుసారంగా ఉపయోగకరమైనట్టుగా మృదువుగా సాధువుల వలె మాట్లాడాలి. పదే పదే మనం ఆలోచన చేస్తున్నప్పుడు అంత గొప్ప నోటి మాంద్యము కలిగినటువంటి మోషే, మాట్లాడడానికి మాటలు లేనటువంటి మోషే స్టార్టింగ్లో తన అన్నను పక్కన పెట్టుకున్నాడు. నా పక్కన నువ్వు మాట్లాడరా, నాకు నోటి మాట్లాడలేను నేను. మోషే ఆ ఫరో ఏమనుకుంటాడేంటో, అరే ఎవరు నెత్తుడు పక్కన పెట్టేంటారు అంటాడేమో. అందుకని చెప్పి తన అన్న అయినటువంటి ఎవరిని తీసుకెళ్ళాడు, అహరోను తీసుకెళ్ళాడు. స్పోక్స్ పర్సన్గా, మాట్లాడే వ్యక్తిగా. కానీ రోజుల్లో మిరియాము పక్కకి వెళ్ళిపోయింది, అహరోను పక్కకి వెళ్ళిపోయాడు. కానీ ఇశ్రాయేలు ప్రజల కాల్బలము నడిపించినటువంటి మహానాయకుడిగా దేవుడు మోషేను వాడుకున్నాడు. పరివర్తన చెందాడు, మార్పు చెందాడు మోషే ఈ బర్నింగ్ బుష్ దగ్గర. ఎలాగంటే హిజ్ ఈగో, 2వది హిజ్ టంగ్, 3వది హిజ్ యాటిట్యూడ్. తన యొక్క వైఖరిని దేవుడు మార్చాడా లేదా? మోషే అంతకుముందు వేరు, కానీ ఈ హోరేబు తర్వాత వేరొక మోషే. అంతకుముందు గీటెలు పట్టుకోవడం నేర్చుకున్నాడు, అంతకుముందు యుద్ధోపకరణములు పట్టుకోవడం నేర్చుకున్నాడు. కానీ హోరేబు దిగుతున్నప్పుడు ఏం పట్టుకుని వచ్చాడంటే చేతి కర్రను. ఆ చేతి కర్రతోనే రీసెంట్గా పాస్టర్ పాల్ మనల్ గారు ఒక వీడియో పెట్టారు, మీరు చూసారో లేదో. మోషే ఆ ఎర్ర సముద్రమును పాయలు చేసిన కర్ర టర్కీలో ఇంకా మ్యూజియంలో ఉందంట. హల్లెలూయా. ఆ చేతి కర్రతో దేవుడు అద్భుతాలు చేయగలిగాడు. హల్లెలూయా. ఏమండి, మోషే యాటిట్యూడ్ మార్చబడింది. దేవుని కృపతో మనం నింపబడినప్పుడు, దేవుని అభిషేకంతో మనం నింపబడినప్పుడు మీ దగ్గర సకల విద్యలు లేకపోయి ఉండొచ్చు, కానీ చేతిలో ఉన్న కొండలతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చేతిలో ఉండే సామాన్యమైన కర్రలతో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీ నోటి మాట ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. బీ ఫిల్డ్ విత్ అనాయింటింగ్ ఆఫ్ గాడ్. దేవుని అభిషేకంతో నింపబడండి. దేవుడే సమస్త కార్యములను మీ ద్వారా జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ బర్నింగ్ బుష్ ఎక్స్పీరియన్స్లోకి మనందరం రావాలి. ఇది మండుచుంది కానీ కాలిపోలేదు. కొంతమంది మండుతారు కాలిపోతారు అంతే. బూడిది కూడా దొరకదు కొంతమందికి. ఎక్కడున్నారు వాళ్ళు ఎత్తుక్కోవాలా గూగుల్ మ్యాప్లో. అలా కాదు, అది దేవుని యందు విశ్వాసం కలిగిన సంఘము, సజీవమైన సంఘము, సజీవమైన రాళ్ళుగా మనల్ని కడుతున్నటువంటి దేవుడు. అయినా మూలరాయి ఆయనగా ఉండగా సజీవమైన రాళ్ళుగా మనందరం కట్టబడుతున్నాము. ప్రియులరా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటి అంటే, మనందరము కూడా ఆయన కొరకు వాడబడి, ఆయన కొరకు మండించబడి, కాలిపోకుండా మండేటువంటి వారంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అది దేవుడు పెట్టిన ఈ మంట మామూలు మంట కాదు. ఆస్ట్రేలియాలో సమ్మర్లో ఈ బుష్లు, ఫారెస్ట్లు తగలబడిపోతూ ఉంటాయి. తర్వాత లాస్ట్ ఇయర్ కాలిఫోర్నియాలో కూడా చాలా ఇళ్ళు రకరకాలుగా తగలబడిపోయినాయి. దేవుడు మనల్ని మండించిన విధానము, దేవుడు మనల్ని కాలుస్తున్న విధానంలో దేవుని ప్రణాళిక దాగి ఉంది. శ్రమల గుండా మనల్ని తీసుకువెళ్తున్నప్పుడు, అగ్ని వంటి శ్రమల గుండా మనల్ని తీసుకువెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని స్వర్ణముగా మార్చేటువంటి గొప్ప దేవుడు. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, ఈ మంటలో దేవుని ప్రత్యక్షతను చూశాడు, దేవుని పరిశుద్ధతను చూశాడు, పరిశుద్ధాత్మ అగ్నిని చూశాడు.
ఆఖరిగా మోషే జీవితం ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది, పరిశుద్ధపరచబడ్డాడు, పరివర్తన చెందాడు. 3 బ్లెస్సింగ్స్ ఏంటంటే, రెవల్యూషన్ ఇస్ ప్లెంటీ. మిద్యాన్లో ఉందా ప్రత్యక్షత? లేదు. ఏ దేవుణ్ణి చూశాడో, ఏ దేవుణ్ణి పొగిడాడో, కానీ హోరేబులు అడుగు పెట్టగానే రెవల్యూషన్ ఇస్ ప్లెంటీ. దైవజనంగమా, ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో మనకు కావాల్సింది ఏంటి? మంచి మ్యూజిక్కా, మంచి ఎల్ఈడీసా, ఏసీ సెటప్ కావాలా? మనం ఆత్మీయంగా పోషించబడడానికి, దేవునికి సమీపంగా జీవించడానికి, ఈ అంత్యకాలంలో దేవుని కొరకు వెలిగేటువంటి జ్యోతులుగా మనం ఉండడానికి మనకేది అవసరం? 4 రోజులు మనం వెలిగించి ఆ తర్వాత ఛార్జింగ్ దిగిపోయినట్లుగా ఉండేటువంటి భక్త కాదు. ప్లెంటీ ఆఫ్ రెవల్యూషన్ ఆఫ్ గాడ్, సమృద్ధి అయిన దేవుని ప్రత్యక్షత మనకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. విజిటేషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క దర్శనాన్ని మనం పొందుకోవాలి. రెవల్యూషన్ అంటే ఏంటండి? రెవల్యూషన్ అంటే ఏంటి? దేవుని ప్రత్యక్షత అంటే ఏంటంటే, అన్వెయిలింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్, దేవుని సత్యమును బయలుపరచబడటం. హల్లెలూయా, హల్లెలూయా. అపోకాలిప్ట్ బుక్స్ అంటారు ఈ ప్రకటన గ్రంథాన్ని, అంత్యకాల ప్రత్యక్షత గ్రంథాలు అని అంటారు కదా. సో ప్రత్యక్షత ఏంటంటే దేవుని సత్యాలను తెలుసుకోవడం, దేవుని మాటలు మనం లాస్ట్ వీక్ కూడా జ్ఞాపకం చేశాను ప్రియులరా. ఈరోజు ఆత్మవరాలు కలిగిన సంఘాలు ఉన్నాయి, ఆత్మతో మేనిఫెస్టేషన్ చేయబడుతున్న సంఘాలు ఉన్నాయి, మంచి సంగీతం కలిగిన సంఘాలు ఉన్నాయి, మంచి వనరులు కలిగిన సంఘాలు ఉన్నాయి, మంచి ప్రేయర్ స్టేడియంస్ ఉన్నాయి, అద్భుతమైనటువంటి ప్రార్థన లేకపోతే అద్భుతమైనటువంటి ఊపు, అద్భుతమైనటువంటి మూమెంట్ కలిగిన సంఘాలు ఉన్నాయి. దేవుని ప్రత్యక్షత కలిగిన సంఘాలు చాలా తక్కువగా ఉన్నాయి. దేవుని ప్రత్యక్షను ప్రాక్టీస్ చేసేటువంటి సంఘాలు, రెవల్యూషన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క విజిటేషన్ని పొందుకునేటువంటి అనుభవాలు చాలా చోట్ల కొదువైపోతున్నాయి. అందుకనే లోపల బాగానే ఉంటున్నాం, కానీ ఆ గేట్ దాటేటప్పటికంతా ఆరిపోతున్నాం, మంటను కోల్పోతున్నాం. ఆ లోపల ఆ బర్నింగ్ స్పిరిట్ని మనం కోల్పోతున్నాం. ప్రియులరా, నామకార్థ క్రైస్తవ్యానికి లేకపోతే ఆచార ప్రకారమైన భక్తికి మనం అప్పగించుకుంటున్నాం కనుక దేవుని ప్రత్యక్షతను మనము పొందుకోలేకపోతున్నాం. మొదటిది సమృద్ధి అయిన ప్రత్యక్షత హోరేబులో బర్నింగ్ బుష్ దగ్గర మోషే చూశాడు. రెండవది ఏంటి అంటే, ఎర్త్లీ డిజైర్స్ టర్న్ ఇంటూ ఎటర్నల్ పర్పస్. అంతకుముందు ఎర్త్లీ డిజైర్ ఏంటి? ఆ మేకలను తీసుకెళ్ళాలి, అడవిలో మేపుకు రావాలి, ఇంటికి వచ్చిన తర్వాత భోజనం పెరదు భార్య, పడుకుంటాడు. అంతేనా మోషే పని? 40 సంవత్సరములు మామ మందను మేపుతున్నాడు. ఏమంటే ఇక్కడ గుర్తుపెట్టి, ఇక్కడ గమనించారా మీరు? ఎవరైతే మామ దగ్గరికి వెళ్ళారో, ఎవరైతే గొర్రెలు గాయటం మొదలు పెట్టారో, దేవుడు వారి జీవితాలను బలంగా వాడుకున్నాడండి. ఎవరెవరు చెప్పండి? దావీదు, యాకోబు. యాకోబు అయితే మామూడు కథానాయకుడు కదా. ఎన్ని సంవత్సరాలు మొత్తం? 7 + 7. మామ దగ్గర నుండి తీసుకొస్తున్నాడు దేవుడు. మామల దగ్గర నుండి ఇదిగో మోషే, దావీదు, యాకోబు, మామ దగ్గర గొర్రెలు మేపుకుంటున్నటువంటి వారిని పరలోకపు చిత్తము కొరకు దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ది ఎటర్నల్ పర్పస్, డ్రైవెన్ బై ది ఎటర్నల్ పర్పస్, డివైన్ పర్పస్, దైవికమైనటువంటి పని కొరకు దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ప్రియులరా, కొన్నిసార్లు ఈ లోక సంబంధమైనటువంటి పర్పస్ మీద మనం అనుకుంటాం. నా లైఫ్ ఏంటి? జాబ్ చేసుకోవాలా, ఇల్లు కట్టుకోవాలా, ఒక చిన్న కారు కొనుక్కోవాలా, ఫ్యామిలీ హ్యాపీ. కానీ దేవుని ప్రణాళిక ఇంకా ఉన్నతమైంది. ఆమేన్. దేవుని పిలుపు, దేవుని ప్రతిష్ఠిత, దేవుని యొక్క ఆ చిత్తం మన జీవితాల్లో చాలాసార్లు విస్మరిస్తున్నాం. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ప్రణాళిక ఇంకా గొప్పదని గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. చాలాసార్లు ఎందుకు ఎదగలేకపోతున్నాం, ఎందుకు ఆగిపోతున్నాం అంటే, మేబీ దట్స్ నాట్ గాడ్స్ విల్ ఇన్ యువర్ లైఫ్. ఇదిగో వెనక్కి రావాలి, ఆ మిద్యాన్లోంచి వెనక్కి రండి, మిద్యాన్లోంచి బయటికి రండి, హోరేబులోనికి రండి. ఇదిగో ఆ లోక సంబంధమైన పనులన్నీ పక్కన పెట్టేసి దేవుని కొరకు ఆ ఎటర్నల్ పర్పస్తో, దైవ సంబంధమైన పని కొరకు ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నం చేయండి. హల్లెలూయా. మామ మందను మేపిన మోషే ఇదిగో దేవుని మందైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఆ బానిసత్వం నుంచి, ఐగుప్తు చెర నుంచి విడిపించడానికి బయటికి వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరొకటండి, దేవుడు గొప్ప గొప్ప వాళ్ళందరిని ఎక్కడ ట్రైన్ చేశాడంటే గొర్రెల మందల దగ్గరే. అవునా కదా?
బైబిల్లో మనం చూస్తే ఆ గొర్రెలు కాసే వాళ్ళకు ఉండే ఓపిక, అందుకనే యేసుక్రీస్తు పుట్టాడన్న వార్త మొట్టమొదటిగా ఎవరికి వెళ్ళింది? గొర్రెల కాపురులు మామూలు వాళ్ళు కాదండి. చాలా ఓపిక వాళ్ళకి, చాలా సహనం, చాలా సాత్వికం, జాతి అహంకారముతో నిండుకున్న మోషేను 40 years మామ మంద దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడంటే గాడ్ ఈస్ ట్రైనింగ్ హిమ్. ఇదిగో ఈ హోరేబులో మోషేకు గ్రాడ్యుయేషన్ అనమాట. హల్లెలూయా. స్నాతకోత్సవం అంటారు చూసారా, గ్రాడ్యుయేషన్ ఇచ్చి ఇంక వెళ్ళు. ఎక్కడికి? ఫరో దగ్గరికి వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. ఆ తర్వాత వచ్చిన మీరు చదువుకుంటే నేను ఎంతటి వాడను ప్రభువా అన్నాడు మోషే. నీ వెళ్ళు, నేను నీతో కూడా ఉందును, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని. షటప్. ఇదిగో నీ ఫ్రెండ్, నీ బ్రదర్ ఎవరు? ఆరోను తీసుకువెళ్ళు. ప్రియులరా, ఎక్కడ నుండి ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయొచ్చాడో దేవుడు మరలా మోషేను అక్కడికి నడిపిస్తున్నాడు. వెళ్తారా మీరైతే? అట్లాగా వెళ్తారా? మీరు ఏ ఊరు నుంచి వచ్చారో ఆ ఊరికి వెళ్ళు, స్వార్థ సేవ చేసి సంఘం కట్టండి. వెళ్తారా? మా ఊరు కాకుండా ఇంకొక ఊరు చూపి ప్రభు అంటాం మనం. అయితే మోషేకి ఎలాంటి పరీక్ష అంటే, ఎక్కడైతే ఆ ప్రాణాలు చేత పట్టుకుని ఒక నరహంతకుడన్న ముద్ర వేయించుకుని పారిపోయి బయటకు వచ్చాడో అక్కడికి మరలా వెళ్ళి నిలబడు. కానీ అప్పుడేమో గుండెలు చేతిలో పెట్టుకుని బయటకు వచ్చావు, ఇప్పుడు ఇదిగో చేతి కర్రతో ముందుకు వెళ్తున్నావు. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైన లేదు ప్రియులరా. ఎక్కడ పారిపోయి ఉంటామో అక్కడనే దేవుడు నిలబెడతాడు మనల్ని. హల్లెలూయా, హల్లెలూయా. ఆ లోక సంబంధమైన ఉద్యోగం మానివేసి దేవుని కొరకు, దేవుని మందును నడిపించేటువంటి ఆ నిత్యత్వ పని కొరకు మోషే తన జీవితాన్ని మార్చుకున్నాడు. దిస్ ఇస్ సెకండ్ పర్పస్, సెకండ్ బ్లెస్సింగ్. మొదటిది సమృద్ధి అయిన ప్రత్యక్షత, రెండవది ఎర్త్లీ డిజైర్ టర్నింగ్ ఇంటూ ఎటర్నల్ పర్పస్. మూడవది ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రాచీనమైన స్వభావం విడిచిపెట్టేసి నవీనమైన స్వభావాన్ని మోషే ధరించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరినైనా వాడుకోవాలనుకున్నప్పుడు ముందు మారుస్తాడు, తర్వాత వాడుకుంటాడు. మార్చకుండా దేవుడు ఎవరిని కూడా వాడుకోడు. బైబిల్లో ఏ భక్తిపరమైన జీవితాన్ని చూసుకోండి, మార్చకుండా అంటే కొంతమంది మారినట్టు నటిస్తారు, ఆ తర్వాత వాళ్ళు పడిపోతారు అనుకోండి. మార్చకుండా, మోల్డ్ చేయకుండా దేవుడు ఎవరిని కూడా వాడుకోడు. సో ప్రాచీనమైన స్వభావం అంతా విడిచిపెట్టేసి నవీనమైన స్వభావం ధరించుకున్న వాడై మోషే ఇదిగో ఐగుప్తుకు తిరిగి వెళుతా ఉన్నాడు. హల్లెలూయా. దేవుని చేతిలో మనం వాడబడాలి అంటే, దేవుని చేతిలో బలమైన సాధనాలుగా మనం ఉండాలి అంటే, ప్రియులారా, దేవుని ప్రణాళికలు మనం ముందుకు వెళ్ళాలంటే మనం మారాల్సింది పై రూపం కాదు. ఏంటది? లోపల అంతరంగాన్ని మనం మార్చుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. త్వరగా, పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటురి. ఇప్పుడైతే అండర్లైన్ చేసుకోండి ప్రియ సహోదరులు, కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులను వాటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొనుడి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని కోసం వాడబడాలని ఆసక్తి కలిగిన ఎవరైనా ఇదిగో ఈ మాటలు ఖచ్చితంగా ప్రాచీన స్వభావం విడిచిపెట్టేసుకోవాలి. అంటే ఏంటంటే కోపం పోవాలండి. ఏమండి? కోపం పోవాలి. ఒకవేళ మోషే అప్పుడున్న కోపం ఇప్పుడు ఉంటే వాళ్ళు 6 లక్షల మందిలో కనీసం కొంతమంది అయిన అరణ్యంలోనే పోయేవాళ్ళే. అది ఆయన కత్తితో కాదు ప్రజలను జయించింది, ఆయన తన చేతిలో ఉన్నటువంటి కర్రతో ప్రజల్ని ముందుకు నడిపించాడు. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ ఏ సందర్భంలో ఆ సందర్భంలో పిచ్చి పిచ్చిగా తిట్టేటువంటి దోషణకరమైన అలవాట్లు మానుకోవాలి. మీ నోట బూతులు అను వాటన్నిటినీ విసర్జించేసేయండి. అమ్మా, ఈ మాటలు గట్టిగా అండర్లైన్ చేసుకోండి. వాటన్నిటినీ తీసివేసుకోండి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృజించిన వాని పోలిక చొప్పున. హల్లెలూయా. అది నూతన పరచబడటం అంటే ఏంటంటే మన సృష్టికర్త రూపంలోనికి మనం మార్చబడటము. ఆమేన్, ఆమేన్. మనం కొన్నిసార్లు చిన్న అబద్ధమే కదండి,
చిన్న కోపమే కదా, చిన్న దోషం, నేనేమన్నానండి, ఇందులో తప్పేముంది? కానీ బైబిల్ సెలవిస్తున్నమాట, ఒకరినొకడు అబద్ధమాడకుడి, దోషణ చేసుకోవద్దు, ఆగ్రహం కలిగి ఉండొద్దు, సాత్వికముగా సాధువుల వలె మృదు స్వభావం కలిగి ఈ లోకములో మనం జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సృజించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకొని ఉన్నారు. హల్లెలూయా. దేవుడు వాడుకోవాలంటే మనలో ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఇన్సైడ్ రెన్యూ అవ్వాలి, మనము నూతన పరచబడాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ప్రియులరా, ఇదిగో నేను ముగిస్తున్నాను. మోషే మిద్యానులో నుండి హోరేబులోనికి వచ్చాడు. 40 years వ్యర్థంగా గడిచిపోయింది. కానీ మోషే జీవితం బైబిల్లోనే మహానాయకుడిగా వాడబడ్డాడు. మోషే గొప్ప వ్యక్తిగా ఈరోజు ప్రపంచమంతా ఆయన నాయకత్వం గురించి మాట్లాడుకుంటుందంటే, ఇదిగో హోరేబులో ఆ మండుచున్న పొదలో తన జీవితాన్ని ఆయన మార్చుకున్నాడు. దేవుని ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ అగ్ని, పరిశుద్ధత, పరివర్తన, ఈ 4 మోషే చూడగలిగాడు కనుక తన స్వభావాన్ని మార్చుకున్నాడు, తన ఉద్దేశాన్ని మార్చుకున్నాడు, తన ప్రణాళికను మార్చుకున్నాడు. తన మందను మేపటం మానేసి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలును, దేవుని మందను నడిపించడానికి అడుగులు ముందుకేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని ప్రత్యక్షత లేకపోతే నిర్జీవించబడతాం. దేవుని ప్రత్యక్షత లేకపోతే మన జీవితాల్లో ఎలాంటి ఫలింపు ఉండదు. ఒక బంతిని గోడ కొడితే తిరిగి ఎలా వస్తుందో మన ప్రార్థనలు కూడా అలా వెనకొచ్చేస్తాయి. ఫలింపు ఉండదండి. ఏమండి, దేవుని ప్రత్యక్షత కొరకు మనం ప్రార్థన చేయాలి. ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్, మీకు దేవునికి మధ్యలో అనుదినము ఆ సన్నిహితమైన సంబంధాన్ని మనం బిల్డ్ చేసుకోవడం వల్ల దేవునితో మనతో దేవుడు ఆ పెను వేయబడినటువంటి అనుబంధంలోనికి మనం రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏదైతే దేవుని నుంచి మనం దూరం చేస్తుందో, దేవునికి మనకు మధ్యలో ఏదైతే ఒక బ్లాక్గా మారిపోయిందో దాన్ని మనం తీసివేసుకోవాలి. ప్రియులరా, మోషే జీవితాన్ని దేవుడు పరివర్తన కలిగించాడు, అభిషేకముతో నింపాడు, అగ్ని చేత తన జీవితాన్ని కాల్చాడు, పరిశుద్ధపరిచాడు, సైంటిఫై చేశాడు. ఇదిగో ఎన్ని పరీక్షలు మోషే పాస్ అయ్యాడు. ఫరో మనస్సును మార్చడం మోషేకి చాలా కష్టమైపోయింది. ఎన్ని తెగుళ్ళు అండి? మొత్తం ఎన్ని తెగుళ్ళు? 10 తెగుళ్ళు. సరే, ఒక పక్క ఫరోను మార్చాడు అనుకుంటే వీళ్ళు మాట వింటారా? మాకు బంగారం కావాలన్నొకడు, మేము మేకప్ వేసుకోవాలన్నొకడు, మాకు అది లేదు ఇది లేదు అనొకడు, వీళ్ళని ఇంట్లోంచి బయటకు తీసుకురావడం పెద్ద పని అయింది అనుకుంటే, అట్లా కాళ్ళు అడుగు పెట్టారో లేదో ఎదురైంది. ఏంటది? సముద్రం. సరే, ఎర్ర సముద్రం దాటుతున్నాము, మోషే భలే గొప్పవాడి, చేతిలో ఉన్న కర్రలో మహత్యం ఉంది అనుకునే లోపలనే ఎవరు వెనకబడ్డారు? ఫరో సైన్యం. సరే, ముందుకు వెళ్ళారు, రెఫీదీము దగ్గర దిగారు. అక్కడ ఏమి జరిగింది? మరలా తాగడానికి ఏమి లేవు, నీళ్లు లేవు. ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి, ఒకదాని వెనక ఒకటి. మోషే ఓపికకు మన అందరూ 2 చేతులు దండం పెట్టాలండి. ఎక్కడుందో తెలుసా పరివర్తన? ఎక్కడి నుంచి మొదలైంది తెలుసా మార్పు? ఇదిగో హోరేబులో దేవుడు మోషేను దర్శించాడు, ప్రత్యక్షతను అనుగ్రహించాడు. అందుకనే ఆ మాట చదువుతున్నప్పుడు నాకు చాలా భయం వేసిందండి. చూడండి ఆ మాట, 3వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడా. ఎంతండి మనము ప్రభు ముఖం చూడటానికి? దర్శనం బాగైందని చెప్పుకోవడం కాదు, దేవుని ముఖం చూసేంత ఆ భక్తి, ఆ పరిణీతి మనలో ఉందా? 1,000,000 సూర్యులు కాంతి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నిత్య తేజో మహిమ కలిగిన దేవుడు ఆయన. ఆయన ముఖము చూడా. సరిపోయింది మోషే జీవితానికి. మాట్లాడాడు, స్వరం విన్నాడు, అగ్నిని చూశాడు, ప్రత్యక్షతను పొందుకున్నాడు. నెక్స్ట్ 40 years, ఇలా మీ లైఫ్లో ఎన్ని ఇయర్స్ వేస్ట్ అని నాకు తెలియదు. ఎన్ని ఇయర్స్ మిద్యాన్లో తిరుగుతున్నారు, అటెళ్ళి నాక్ చేస్తున్నారు, ఇటెళ్ళి నాక్, ఆ ప్రయత్నం ఈ ప్రయత్నం అంత వ్యర్థంగా మారిపోయింది. దేవుడు మిమ్మల్ని హోరేబుకు పిలుస్తున్నాడు. ఆ బర్నింగ్ బుష్లో నుంచి వెళ్ళడానికి, బర్నింగ్ బుష్ని చూడడానికి మీరు ప్రయత్నం చేయండి. కమ్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బర్నింగ్ బుష్. దేవుని చేత కాల్చబడి, దేవుని చేత కాల్చబడి, దేవుని చేత ఇంకా మెరుగు చేయబడి దేవుని చేతిలో బలమైన పాత్రగా ఉండటానికి మీరు ఇష్టపడండి. నెక్స్ట్ 40 yearsని దేవుడు ఒక గొప్ప
గొప్పగా మీ జీవితంలో దేవుడు మార్చబోతున్నాడు. అనేక మంది ఎదుట నాయకులుగా దేవుడు మిమ్మల్ని ఉంచబోతున్నాడు. మీ తలను పైకెత్తబోతున్నాడు. ఎక్కడ పారిపోయొచ్చాడో అక్కడ నేను నాయకుడిగా. హల్లెలూయా. మీరు గమనించారా? ఏ ఇంట్లో అయితే రాజకుమారుడిగా ఉండి పారిపోయొచ్చాడో మోషే, ఆఖరి తెగులు ఏంటండి? తొలిచూలు మగబిడ్డలందరూ కూడా ఈడు మామూలుడు కాదు, ఈయన నిలగొట్టామని ఇట్లా చేశాడు. మోషే చూడండి ప్రియులారా, దేవుడు ఎలా వాడుకున్నాడు మోషేని. ఎక్కడి నుంచి అయితే పారిపోయొచ్చాడో అక్కడనే, అయ్యా మా బిడ్డలను రక్షించయ్యా, ఈ తెగులు పోయేటట్లుగా యెహోవా దేవుడిని ప్రార్థించయ్యా అని మోషే దగ్గర ప్రాధేయపడ్డానంట. ప్రియులారా, దేవునికి అసాధ్యమైంది లేదు. మీ బంధువుల మధ్యలో, మీ స్వజనుల మధ్యలో, మీ గ్రామం మధ్యలో, మిమ్మల్ని దూషించిన వారి మధ్యలోని బలమైన సాధనంగా మిమ్మల్ని దేవుడు వాడుకోగలడు. అయితే మీరు చేయాల్సింది ఏంటంటే, కాల్చబడ్డానికి ఇష్టపడాలి, మెరుగు చేయబడడానికి ఇష్టపడాలి. దేవుడు విరుస్తాడు, దేవుడు మోల్డ్ చేస్తాడు. దేవుని ఆత్మాభిషేకముతో నింపబడి ముందుకు అడుగులు వేస్తే ముందున్న కాలం అంతా క్షేమకరముగా, దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, ఎటర్నల్ పర్పస్తో దేవుడు మమ్మల్ని ముందుకు నడిపిస్తాడు. దేవుడి వాక్యం మనందరి వినికిడిలో పరిశుద్ధాత్మ దేవుడు స్థిరపరిచి తన మహిమ కొరకు మనల్ని వాడుకొనుగాక. ఆమేన్.